వచ్చినప్పటికీ నా మాటలు గతించిపోవు. ఇప్పుడు ఈ మాటలు బేస్ చేసుకొని మనం చెప్పగలిగితే, నా ప్రియమైన దేవుడు ఉంటారు, ఏమని చెప్పాడు? నేను పాపుల చేతికి అప్పగించబడతాను, సిలువ వేయబడతాను, తిరిగి 3వ దినాన లేస్తాను అని చెప్పాడు. ఈ మాటలు బేస్ చేసుకొని మనం ఆలోచన చేయగలిగితే, నిశ్చయముగా యేసు మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడిగా లేచాడు. ఆయన లేచాడు, ఇది సత్యం. భూమి ఆకాశాలు గతించిన యేసు మాటలు గతించవు కనుక, యేసు మాటలు నిరర్థకము కావు కనుక, ఆ మాటల యొక్క ఆధారాన్ని బట్టి యేసు మాట్లాడినటువంటి మాట ప్రకారంగా నిశ్చయముగా యేసు లేచాడు.